వరంగల్లో మానవత్వం వెల్లివిరిసింది. తండ్రి అంత్యక్రియలు చేసేందుకు తన మతం అడ్డొస్తోందంటూ కుమారుడు నిరాకరించగా ఓ ముస్లిం మహిళ సహృదయంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన శరత్ క్రైస్తవం స్వీకరించాడు. ఇందుకు అడ్డు చెప్పిన 75 ఏళ్ల తండ్రి కీర్తి శ్రీనివాస్ ను ఇంటి నుంచి గెంటేశాడు. తర్వాత హనుమకొండ సహృదయ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆశ్రమ నిర్వాహకులు కొడుకు శరత్ కి సమాచారం అందించారు. తండ్రి మృతదేహం వద్దకు వచ్చిన కొడుకు తాను మతం మార్చుకున్నందున అంత్యక్రియలు నిర్వహించలేనని చెప్పాడు. మలి సంధ్యలో ఆ వృద్ధుడిని ఆదుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. వాళ్ళ ఒక బాబు ఉంటాడు. బాబు ఫోన్ చేశాను. చేస్తే నైట్ వచ్చి మేము క్రిస్టియన్స్లో దిగినాము, మాకు వీలు కాదు అని అన్నారు. ముస్లిం అయితే ఏంది, ఎవరైతే ఏంది, మనం చేద్దాము అనే ఆలోచనతోనే చేయడం జరిగినది. ఆశ్రమంలో 100 మెంబర్స్ దాటిండు. నేనైనా, మా వారైనా, మా పిల్లలైనా, ఇది మనది, మన తల్లిదండ్రులు, సహృదయ అనేది ఒక కుటుంబము, అలా మేము రన్నింగ్ చేస్తున్నాము. ఒడిశా పూరిలో జగన్నాథ రథయాత్ర